అంటే ప్రవీణ్ పగడాల ఒక్కడే మనిషా? ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఆయన ఒక్కడే మనిషి. ఆయన గురించి చనిపోయిన వాళ్ళు వచ్చేటప్పుడు మార్గ మధ్యలో చనిపోయిన ఇతర పాస్టర్ల గురించి ఎవరు మాట్లాడతలేరు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడలేరు కాబట్టి, ఆయన ఒక్కడ క్రైస్తవుడు కాబట్టి, ఆయన ఒక్కడే మనిషి కాబట్టి ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడలేడు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెగిటివ్. ఆయన గురించి ఇప్పుడు స్పందిస్తే ఆయన ఇక ఇదైపోతుంది. ఇక పవన్ పగడాల అనేటైనా ఒక పెద్ద ఇది. ఆయనకి ఇక పవన్ కళ్యాణ్ అనేట ఆయన ఏదో మన గలీలో లీడరు, ఆయన వచ్చేసి స్పందించాలి పవన్ పగడాల గురించి. ఈ మాట్లాడే వాళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ వైసీపీ క్యాండిడేట్స్ వీళ్ళందరూ. ఆయననే చెప్పాడు విజయ్ అనేట ఆయన ఏం చెప్పాడు, ఒకప్పుడు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వైసీపీ ఇన్ఛార్జ్ అని చెప్పాడు ఆయన. సో ఆయన మాట్లాడుతున్నారంటే ఆయనకి ఎంత ద్వేషం ఉంటుంది. ఆ జాని బెల్లి అనేట ఆయన వచ్చేసి ఈయన జైలుకేసి రాగానే ఏదో పెద్ద సాధించాడు అన్నట్లు వెళ్ళేసి సత్కరించేసి ఆయనకు దండలు వేసేసి ఇదంతా చేసేసి ఒక ప్లాన్ ప్రకారంగా చేస్తున్నారు ఇక్కడ. నేనేమంటారంటే మీరు ఎన్ని ప్లాన్లు వేసినా ఏం చేసినా సరే ఇగో ఏమవ్వదు. మీరు కావాలని పవన్ కళ్యాణ్ గారు లాగుతున్నారు. ప్రవీణ్ పగడాల గారు చనిపోవడం బాధాకరమే, కానీ ఆయనకి ముడిపెట్టేసి ఏదో పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఏదో చేద్దాము, ఏదో ఆయన ఏదో పెట్టి చెప్పేస్తున్నాడు, మేము క్రైస్తవ అందరం మీకు ఓటేయము, చంద్రబాబు నాయుడు గారు అది అంటారు అని చెప్పేసి. నువ్వు బుక్కాపకీర్ నా కొడుకా నువ్వు ఒక్కడు చెప్తే మొత్తం ఇదైపోతుందా? మీ పాస్టర్లే నేను వ్యతిరేకించేసి తిడుతున్నారు నిన్నే. నువ్వు చెప్పు అసలు నువ్వు ప్రవీణ్ పగడాలు చనిపోకముందు నువ్వు ఎవడో కూడా తెలియదురా భయ్. ఇప్పుడు ఏదో ఆయన మరణం అడ్డు పెట్టుకొని ఏదో పబ్లిసిటీ పొందేసి మేము ఏదో చేద్దాం అనుకుంటున్నాము అది అని చెప్పేసి మీ పాస్టర్లే అదొక హేయమైన చర్య అని మీ దాంట్లోనే మీకే ఇది లేక తిడుతుంటే నువ్వేదో స్టేజ్ మీదకి వచ్చేసి పవన్ కళ్యాణ్ చూస్తాము మీ ఓట్లేయము అది అంటారా మాట్లాడతావా? చెత్త నా కొడుకులారా.